Hello everyone, welcome back to our channel Hema Maths Academy. Now we are going to discuss about functions. Functions lo Roman number 1 complete ayindamma. Exercise 1B lo ఇప్పుడు Roman number 2 లో 7th క్వశ్చన్. ఎందుకంటే మీకు రిలేటెడ్గా కంటిన్యూషన్ అనేది మిస్ అవ్వకుండా చెప్తున్నాను, జాగ్రత్తగా చూడండి నా వీడియోస్ మిస్ అవ్వకుండా, ఓకేనమ్మా. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ VSQ, జాగ్రత్తగా వినండి, చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయిన క్వశ్చన్, ఓకేనా. ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చాడమ్మా మనకి, f of x is equals to x plus 1 by x minus 1, x not equals to plus or minus 1. ఎందుకు కండిషన్ ఇచ్చాడంటే ఇక్కడ -1 సబ్స్టిట్యూట్ చేస్తే న్యూమరేటర్ 0 అవుతుంది, +1 సబ్స్టిట్యూట్ చేస్తే డినామినేటర్ వాల్యూ కూడా 0 అవుతుంది. అందుకని x నాట్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 1 అనే కండిషన్ ఇచ్చాడు, ఓకేనా. దెన్ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఎఫ్ సర్కిల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నమాట. ఇక్కడ ఎన్ని ఎఫ్లు ఇచ్చాడమ్మా, 3 ఎఫ్లు ఇచ్చాడు. సెకండ్ కండిషన్ ఏమి ఇచ్చాడు, ఎఫ్ సర్కిల్ ఆఫ్ ఎఫ్ సర్కిల్ ఆఫ్ ఎఫ్ సర్కిల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఎన్ని ఎఫ్స్ ఇచ్చాడు, 4 ఎఫ్లు ఇచ్చాడు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 3 ఫైండ్ అవుట్ చేసిన తర్వాత 4th వన్ కండిషన్ ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనమ్మా. ఇచ్చిన గివెన్ కండిషన్ నోట్ చేసుకుందాం. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటమ్మా, ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ మైనస్ 1, ఓకేనా. ఫస్ట్ కండిషన్ ఏం ప్రూవ్ చేయాలన్నా మనం, ఎఫ్ సర్కిల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఓకేనా. ఇక్కడ బ్రాకెట్స్ ఓపెన్ చేద్దాం. బ్రాకెట్స్ ఓపెన్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎన్ని బ్రాకెట్స్ ఉన్నాయి నాన్న మనకి, 1 2 3, ఓకేనా. ఎన్ని ఎఫ్లు ఉన్నాయి, 3 ఎఫ్స్ ఉన్నాయి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటమ్మా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే కండిషన్ ఇచ్చాడు కదా, ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ మైనస్ 1. ఆ వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ మైనస్ 1, ఓకేనా. 2 వాల్యూస్ ఇచ్చాడు కాబట్టి అది నోట్ చేసుకుందాం, న్యూమరేటర్ అండ్ డినామినేటర్. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మళ్ళీ ఎక్స్ అనే వాల్యూ ఏంటమ్మా, ఎక్స్ అనే వాల్యూ ఏంటి, ఇక్కడ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ మైనస్ 1. ఇక్కడ సిన్స్ అని నోట్ చేసుకోండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ మైనస్ 1. ఏ వాల్యూలో రీప్లేస్ చేయాలి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే వాల్యూలో రీప్లేస్ చేయాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే వాల్యూ ఏంటమ్మా, ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ మైనస్ 1. అంటే ఎక్స్ ఉన్న ప్లేస్లో ఏ వాల్యూ రీప్లేస్ చేయాలి మనం, ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ మైనస్ 1. అంటే ఈ వాల్యూ అనేది దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి, ఓకేనా. మొత్తం న్యూమరేటర్కి అండ్ డినామినేటర్కి 2 టర్మ్స్లో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు ఓన్లీ సింగిల్ ఎఫ్ మాత్రమే ఉంటుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటమ్మా, ఎక్స్ అంటే వాల్యూ ఏంటి ఇక్కడ, ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ మైనస్ 1 ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ మైనస్ 1 మైనస్ 1, ఓకేనామ్మా. ఇప్పుడు న్యూమరేటర్ అండ్ సింప్లిఫై చేయాలి, డినామినేటర్ సింప్లిఫై చేయాలి. న్యూమరేటర్ సింప్లిఫై చేయాలంటే న్యూమరేటర్లో డినామినేటర్ టర్మ్స్ ఉన్నాయి కదమ్మా, ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎం చేస్తే ఏమవుతుందమ్మా, అప్పుడు మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1, ఇది క్రాస్ మల్టిప్లై అయితే 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఈస్ ఎక్స్ మైనస్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ 1, ఓకేనా. ఎక్స్ మైనస్ 1 బై డినామినేటర్ వాల్యూ వచ్చేసి ఎక్స్ మైనస్ 1. ఎక్స్ మైనస్ 1 అనేది దీనికి 1కి మల్టిప్లై అవుతుంది. 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఈస్ ఎక్స్ మైనస్ 1. నెక్స్ట్ డినామినేటర్ వాల్యూ ఏంటమ్మా మనకి, ఎక్స్ ప్లస్ 1 బై డినామినేటర్ వాల్యూ కూడా దీనికి క్రాస్ మల్టిప్లై అవుతుంది కదా, ఎల్సిఎం, మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1. అంటే మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 అంటే మైనస్ ఎక్స్ ప్లస్ 1 బై డినామినేటర్ వాల్యూ ఈజ్ ఎక్స్ మైనస్ 1. డినామినేటర్ టర్మ్స్ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ చేద్దాం. న్యూమరేటర్లో ఇక్కడ ప్లస్ 1 మైనస్ 1 ఉంది, క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. న్యూమరేటర్లో ఏం మిగిలిన మనకి, ఎక్స్ ప్లస్ ఎక్స్ ఈజ్ 2x, 1 ప్లస్ 1 ఈజ్ 2. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే వాల్యూ ఏమొచ్చిందమ్మా మనకి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2x బై 2, ఓకేనా. 2 గెట్ క్యాన్సిల్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మాత్రమే మిగిలింది మనకి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటమ్మా, ఇక్కడ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఈజ్ 2x బై 1 ప్లస్ 1 ఈజ్ 2. అంటే 2x బై 2 అంటే 2 గెట్ క్యాన్సిల్. ఏం మిగిలింది మనకి, ఓన్లీ ఎక్స్. అంటే ఎక్స్ అనే వాల్యూలో మళ్ళీ మనం ఏం రీప్లేస్ చేయాలి, ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది డైరెక్ట్ నోట్ చేసుకుంటే సరిపోతుంది కదా అమ్మ. ఏమొచ్చింది మనకి, ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ మైనస్ 1, ఓకేనా. ఫస్ట్ కండిషన్ ప్రూవ్ అయింది. ఇక్కడ అన్ని ఎక్స్ అనే టర్మ్స్లలో ఇచ్చాడు కాబట్టి కన్ఫ్యూజన్ అనేది ఎక్కువ ఉంటుంది. జాగ్రత్తగా సింప్లిఫై చేయండి. ఏ వాల్యూస్ ఎక్కడ రీప్లేస్ చేస్తున్నాం, ఏది సింప్లిఫై చేస్తున్నాం, ఏ వాల్యూ క్యాన్సిల్ అవుతుంది, ఓకేనా. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ జాగ్రత్తగా చేస్తేనే మనకి ఫైనల్ ఆన్సర్ వస్తుంది నాన్న. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఇచ్చాడు కదా, సెకండ్ కండిషన్ ప్రూవ్ చేయాలంటే అది 4th ఎఫ్ అనేది ఉంది. ఇక్కడ ఆల్రెడీ 3rd ఎఫ్ వరకు మనం ఫైండ్ అవుట్ చేసాం కదా, డైరెక్ట్ 4th ఎఫ్ సింప్లిఫై చేస్తే సరిపోతుంది.
ఓకేనా. ఈ 4 కండిషన్స్కి ఏంటంటే విఎస్ఏక్యూ కంపల్సరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఏమొచ్చింది నాన్న మనకి ఎఫ్ సర్కిల్ ఎఫ్ సర్కిల్ ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఎన్ని ఎఫ్లు ఇచ్చాడు 4 1 2 3 4 ఆఫ్ ఎక్స్. ఓకేనా. ఇప్పుడు ఈ బ్రాకెట్స్ ఓపెన్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ 1 2 3 4 ఎన్ని బ్రాకెట్స్ ఓపెన్ ఉన్నాయి అన్ని బ్రాకెట్స్ క్లోజ్ చేయాలి. 1 2 3 4 1 2 3 4 ఓకేనా. ఇక్కడ 3fల వాల్యూ ఆల్రెడీ వచ్చేసింది కదమ్మా మనకి, అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే వాల్యూ ఇక్కడ నోట్ చేసుకుంటే సరిపోతుంది కదా. ఎఫ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే వాల్యూ ఏంటమ్మా మనకి ఎక్స్ ప్లస్ 1/x మైనస్ 1. ఓకేనా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే వాల్యూ కండిషన్లో క్వశ్చన్లో ఇచ్చాడు కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే వాల్యూ ఏంటమ్మా ఎక్స్ ప్లస్ 1/x మైనస్ 1 అనేది రీప్లేస్ చేసాం. ఆల్రెడీ ఇక్కడ ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసాం కదా. ఏమొచ్చింది మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే మనకి ఎక్స్ ప్లస్ 1/x మైనస్ 1 అనే వాల్యూ వచ్చేసింది. ఆ వాల్యూని ఇందులో రీప్లేస్ చేస్తే సరిపోతుంది కదా. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఫ్రమ్ 1 అనే ఈక్వేషన్ ఉండాలి, నోట్ చేసుకుందాం. ఫ్రమ్ ఈక్వేషన్ 1 దాని నుండి సింప్లిఫై చేస్తే ఏమొస్తుందమ్మా మనకి ఎక్స్ ప్లస్ 1/x మైనస్ 1 ప్లస్ 1 సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఈ 3 టర్మ్ ఆల్రెడీ ఎక్స్ అనే వాల్యూలో మనం సబ్స్టిట్యూట్ చేయాలి, దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా. బై డినామినేటర్ వాల్యూ వచ్చేసి ఎక్స్ ప్లస్ 1/x మైనస్ 1 మైనస్ 1. ఓకేనా. దీన్ని సింప్లిఫై చేస్తే ఎల్సిఎం చేస్తే ఆల్రెడీ బిఫోర్ దాంట్లో మనం చేసాం కదా. బిఫోర్ కండిషన్లో ఎక్స్ ప్లస్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ 1/x మైనస్ 1. డినామినేటర్ వాల్యూ ఏంటమ్మా ఇక్కడ ఎల్సిఎం చేసేస్తే ఎక్స్ ప్లస్ 1 మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1 మైనస్ ఎక్స్ ప్లస్ 1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది నాన్న. ఇక్కడ ఎక్స్ మైనస్ 1 గెట్ క్యాన్సిల్, ఇక్కడ ప్లస్ 1 మైనస్ 1 గెట్ క్యాన్సిల్, మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ గెట్ క్యాన్సిల్. న్యూమరేటర్ వచ్చేసి మనకి ఏం మిగిలింది నాన్న 2x/2. డినామినేటర్ వాల్యూ వచ్చేసి 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఏమొస్తుంది నాన్న మనకి ఓన్లీ ఎక్స్. అంటే 3fలు ఇచ్చినా ఎక్సే వస్తుంది మనకి, 4fలు ఇచ్చినా ఎక్సే వస్తుంది. అంటే ఈ 3fలు కూడా మళ్ళీ సింప్లిఫై చేయొచ్చు, కానీ మనకి ఇచ్చే విఎస్ఏక్యూకి అంత లెంతీ ప్రొసీజర్ అవసరం లేదు. ఆల్రెడీ ఫస్ట్ కండిషన్ నుండి మనం సింప్లిఫై చేసాం కదా, దానికి ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ కండిషన్ నోట్ చేసుకోండి. ఏంటమ్మా ఎఫ్ సర్కిల్ ఆఫ్ ఎక్స్ 3fలకు వచ్చిన వాల్యూ ఈక్వేషన్ 1 నుండి ఈ వాల్యూ రీప్లేస్ చేసినాం. దిస్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే ఎక్స్ అనే వాల్యూ ఏంటి ఇక్కడ ఎక్స్ ప్లస్ 1/x మైనస్ 1. మనకు వచ్చిన వాల్యూ ఏంటి ఎక్స్ ప్లస్ 1/x మైనస్ 1. అంటే ఎక్స్ అనే ప్లేస్లో ఈ వాల్యూ రీప్లేస్ చేయాలి. ఇక్కడ సిన్స్ అని నోట్ చేసుకోండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 1/x మైనస్ 1. దేంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి సింప్లిఫై చేస్తే ఏమొచ్చిందమ్మా 2x/2 అంటే ఏంటి 2 క్యాన్సిల్ అయిపోయి ఎక్స్ అనేది వచ్చేసింది. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. ఓకేనమ్మా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. చూడండి అమ్మా, నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే లెట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 1, a 2, c 4, d 3, b అండ్ జీ ఇన్వర్స్ ఇచ్చాడు 2, a 4, b 1, c 3, d. ఇక్కడ మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమని ఉన్నానా జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్. దీనికి రిలేటెడ్గా మీకు ఫంక్షన్స్ కూడా ఉంటాయి, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. 5 థీరమ్స్ ఉంటాయి. ఆ 5 థీరమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. వాటికన్నా ముందు క్యాలిక్యులేషన్ అంటే నెంబర్స్కి రిలేటెడ్ మీరు ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానమ్మా. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ వెరీ ఈజియెస్ట్ క్వశ్చన్ అన్నమాట. ఓకేనా. లాస్ట్ టైం కూడా వచ్చింది, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఎఫ్ ఇచ్చాడు, జీ ఇన్వర్స్ ఇచ్చాడు. మరి ఎఫ్ అనేది నుండి ఎఫ్ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి, జీ ఇన్వర్స్ నుండి మనం జీ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఎఫ్ అనే నెంబర్స్ నోట్ చేసుకుందాం. ఎఫ్ అనేది ఏంటమ్మా సొల్యూషన్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 1, a 2, c 4, d 3, b. ఓకేనా. దీని నుండి ఏం ఫైండ్ అవుట్ చేయాలన్నా మనం ఎఫ్ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎఫ్ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఎఫ్లో ఫస్ట్ ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని ఏమనుకుంటున్నామమ్మా డొమైన్స్ అనుకుంటాం. ఆల్రెడీ మనం డయాగ్రామ్లో నోట్ చేసుకున్నాం. ఆల్రెడీ ఇంట్రడక్షన్ క్లాస్లో ఎఫ్ సర్కిల్ జీ సర్కిల్ ఎఫ్కి రిలేటెడ్ ఏ టు బికి ఫంక్షన్స్. ఫస్ట్ ఎఫ్లో ఉన్న ఎలిమెంట్స్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ని ఏమంటామమ్మా డొమైన్స్, బిలో ఎలిమెంట్స్ని కోడొమైన్స్ అంటాం అన్నమాట. వీటిని ఏమంటామమ్మా మనం డొమైన్స్ అంటాం.
ఈ 1 ఉంది కదా, 1 2 4 3 ఈ టిక్స్ ఇచ్చిన వాటిని అన్నిటిని ఏమంటామమ్మా డొమైన్స్. మరి సెకండ్ ఉన్న ఎలిమెంట్స్ని ఏమంటాం, ACDB అనే వాటిని ఏమంటామమ్మా కోడొమైన్స్. అంటే ఇక్కడ మీ రిలేషన్ కూడా ఇలా నోట్ చేసుకోవచ్చు. AB అనుకున్నాం ఫంక్షన్కి రిలేటెడ్. F అనే నెంబర్ కదమ్మా ఫంక్షన్ అనేది రిలేషన్. ఏలో అంటే డొమైన్స్ ఏమున్నాయి 1 2 3 4 ఓకేనా. 1 2 3 4 1 2 3 4 అనే నెంబర్స్ ఉన్నాయి. మరి బిలో ఏమున్నాయి నాన్న, బిలో ABCD ఓకేనా. ABCD ABCD. ఇక్కడ 1 అనే ఎలిమెంట్కి మ్యాపింగ్ ఏముంది నాన్న మనకి 1, A 1, A అంటే ఏంటి 1కి ఏకి రిలేషన్ ఉంది ఓకేనా. మరి 2కి దేనికి రిలేషన్ ఉంది, సికి రిలేషన్ ఉంది. నెక్స్ట్ 4కి రిలేషన్ ఏముందమ్మా డి రిలేషన్ ఉంది. థర్డ్కి ఏముంది నాన్న, థర్డ్కి బి ఉంది ఓకేనా. థర్డ్కి బి ఉంది, బికి రిలేషన్ ఓకేనా. ఇక్కడ ఏలో ఉన్న ఎలిమెంట్స్ని ఏమంటున్నామమ్మా మనం, ఏలో ఉన్న ఎలిమెంట్స్ని డొమైన్స్. డొమైన్స్ వీటిని ఏమంటున్నాం కోడొమైన్స్. కోడొమైన్స్ ఓకేనా. F అనేది A టు Bకి రిలేషన్ అయినప్పుడు 1, A 2, C అండ్ 3, B 4, D అనే నెంబర్స్కి ఇచ్చాడు మనకి ఓకేనా. ఇవి డొమైన్స్ కోడొమైన్స్. ఇక్కడ మనకి F నుండి F ఇన్వర్స్ కావాలి. F ఇన్వర్స్ అంటే ఇంటర్చేంజ్ అవుతుంది, డొమైన్ కోడొమైన్గా ఇంటర్చేంజ్ అవుతుంది. ఎలా అవుతుంది అమ్మ అంటే చూడండి, దీనికి రిలేషన్ దీనికి రిలేషన్ ఓకేనా. 1 అనే ప్లేస్లోకి A వస్తుంది, A అనే ప్లేస్లోకి 1 వస్తుంది. అంటే ఇంటర్చేంజ్ అవుతాయి కదమ్మా మనకి A, 1 C, 2 D, 4 B, 3. F ఇన్వర్స్ అనే వాల్యూ ఏమొచ్చిందమ్మా మనకి ఇంటర్చేంజ్ అయ్యి వచ్చింది ఓకేనా. ఇంటర్చేంజ్ అయింది, ప్రతి నెంబర్కి ఇలా కన్వర్ట్ చేసుకోండి ఓకేనా. ఇన్వర్స్ అనేది ఇంటర్చేంజ్ అయిపోయింది. ఇప్పుడు F ఇన్వర్స్ వచ్చింది, మనకి ఇచ్చిన వాల్యూ ఏంటమ్మా G ఇన్వర్స్ ఇచ్చాడు. G ఇన్వర్స్ నోట్ చేసుకుందాం. G ఇన్వర్స్ అంటే ఏంటన్నా 2, A 4, B 1, C 3, D. సేమ్ డయాగ్రామ్ కూడా దానికి రిలేటెడ్గా వేసుకోవచ్చు. మీకు డయాగ్రామ్ అంత ఇంపార్టెంట్ ఏం కాదులే, కానీ ఎలా వచ్చిందని తెలియడం కోసం వేసాను ఓకేనా. ఇక్కడ G ఇన్వర్స్ నుండి మనం G అనేది ఫైండ్ అవుట్ చేయాలి. G అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే నేనేం చెప్పాను ఇందాక, సేమ్ ఇంటర్చేంజ్ అవుతుంది. డొమైన్ కోడొమైన్ ఇంటర్చేంజ్ అవుతుంది ఓకేనామా. ఇంటర్చేంజ్ అవుతుంది ఇలా. ఇంటర్చేంజ్ అవుతుంది కాబట్టి ఏం నోట్ చేసుకుందాం, ఇక్కడ మనకి డొమైన్ ఇంటర్చేంజ్ అయింది కదా. A, 2 B, 4 C, 1 D, 3. ఇప్పుడు మనకి F తెలుసు, F ఇన్వర్స్ తెలుసు, G తెలుసు, G ఇన్వర్స్ తెలుసు. 4 వాల్యూస్ తెలిసినాయి కదా. మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి, G సర్కిల్ F ఫైండ్ అవుట్ చేయాలి. G సర్కిల్ F నుండి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఓల్ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆఫ్టర్ దట్ F ఇన్వర్స్ సర్కిల్ G ఇన్వర్స్ ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం G ఇన్వర్స్ సర్కిల్ G సర్కిల్ F అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. G సర్కిల్ F అనేది ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనకి ఆల్రెడీ డయాగ్రామ్లో మనము బిఫోర్ ఇంట్రడక్షన్ క్లాస్లో ఏం నేర్చుకున్నామమ్మా అంటే, G సర్కిల్ F అంటే ఫస్ట్ F నుండి Gకి చూసుకోవాలి. F నుండి Gకి చూసుకోవాలి అంటే Fలో డొమైన్కి ఏముందో కోడొమైన్, సేమ్ కోడొమైన్కి Gలో ఏముందో అది చెక్ చేసుకోవాలి. ఇక్కడ F టు G తీసుకుందాం. F టు G అంటే ఇదమ్మా Fకి Gకి రిలేషన్ ఓకేనా. Fకి Gకి రిలేషన్ చూసుకున్నప్పుడు ఇక్కడ Fలో ఏముంది 1కి A ఉంది, ఇక్కడ Gలో Aకి ఏముంది నాన్న 2 ఉంది. అంటే డొమైన్ కోడొమైన్ రెండు సేమ్ ఉన్నాయి కదా అమ్మా. ఇక్కడ ఇక్కడ చూడండి 1కి A ఉంది, ఇక్కడ Aకి ఏముంది మనకి డొమైన్ కోడొమైన్ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఏమవుతుందమ్మా మనకి 1, 2 ఓకేనా. 1, 2 దాన్ని బట్టి ఏం నోట్ చేసుకోవచ్చు మనం, G సర్కిల్ F అనేది ఫస్ట్ వాల్యూ వచ్చేసి 1, 2 అండ్ సెకండ్ వాల్యూ వచ్చేసి 2కి C ఉంది. ఇక్కడ Cకి ఏముంది నాన్న మనకి, Cకి 1 ఉంది. అంటే డొమైన్ కోడొమైన్ రెండు సేమ్ ఉన్నాయి కదా. దిస్ ఈజ్ డొమైన్, దిస్ ఈజ్ కోడొమైన్. డొమైన్ కోడొమైన్ రెండు సేమ్ ఉన్నప్పుడు మనకు వచ్చే వాల్యూ ఏంటమ్మా 2, 1
2, 1. నెక్స్ట్ 4కి D ఉంది. Dకి ఏముంది నాన్న ఇక్కడ 3 అంటే 4, 3. 4, 3. నెక్స్ట్ 1, 2, 3 అయిపోయింది. 4కి D అయిపోయింది. 3కి B ఉంది. Bకి ఏముంది ఇక్కడ 4 అంటే 3, 4. 3, 4. ఓకేనా? ఎలా ఫైండ్ అవుట్ చేసాం? ఇక్కడ ఉన్న కోడోమైన్స్, ఎఫ్లో ఉన్న కోడోమైన్స్ జీలో ఉన్న డొమైన్స్కి ఈక్వల్ అయినాయి. అంటే అవి రెండు బోత్ ఆర్ ఈక్వల్ కాబట్టి మనకు వచ్చిన ఇందులో డొమైన్, ఇందులో కోడొమైన్ నోట్ చేసుకోవాలి. 1, 2 అండ్ 2, 1. నెక్స్ట్ 4కి D ఉంది కాబట్టి 4, 3 అండ్ 3, 4. ఓకేనా? ఇప్పుడు దీని నుండి ఏం ఫైండ్ అవుట్ చేయాలన్నా మనం జీ సర్కిల్ ఆఫ్ హోల్ ఇన్వర్స్, జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ హోల్ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ హోల్ ఇన్వర్స్ అంటే మనం జీ సర్కిల్ ఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేసాం కదా, ఇది కూడా ఇంటర్చేంజ్ అవుతుంది. ఓకేనా? ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇంటర్చేంజ్ అవుతుంది, డొమైన్ కోడొమైన్గా ఇంటర్చేంజ్ అవుతుంది. మీకు చూడడం కొంచెం కన్ఫ్యూజన్ అని ఉంటుంది కానీ అర్థమైతే చాలా ఈజీ అమ్మా, ఇంతకన్నా ఈజీ క్వశ్చన్ లేదు ఫంక్షన్స్లో. ఓకేనా? ఇక్కడ ఇంటర్చేంజ్ అయితే ఏమవుతుందమ్మా మనకి 2, 1. నెక్స్ట్ 1, 2. నెక్స్ట్ 3, 4. 4, 3. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేసాం మనం? జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ హోల్ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేసాం. దేని నుండి? జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఫంక్షన్ నుండి జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ హోల్ ఇన్వర్స్ని ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటమ్మా మనకి? ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్. ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఇప్పుడు చూడండి ఆ వాల్యూస్ ఎలా ఇంటర్చేంజ్ అవుతాయి చూడండి అమ్మా. ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్, దిస్ ఈజ్ కండిషన్ 1 అనుకోండి, ఈక్వేషన్ నెంబర్ 1. ఓకేనా? ఇప్పుడు ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ అంటే మళ్ళీ దేని నుండి మనం చెక్ చేసుకోవాలమ్మా? ఫస్ట్ టు లాస్ట్, లాస్ట్ టు ఫస్ట్. ఓకేనా? ఇక్కడైతే ఫస్ట్ ప్లేస్ ఏముందో బిఫోర్ వీడియోలో మనం నేర్చుకున్న క్వశ్చన్స్లలో ఇక్కడ జీ సర్కిల్ ఎక్స్ ఉంటే జీ సర్కిల్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ సర్కిల్ ఆఫ్ జీఎక్స్ అని ఉన్నప్పుడు ఏం కన్సిడర్ చేసుకున్నాం? లాస్ట్లో ఉన్న వాల్యూను మాత్రమే సింప్లిఫై చేసిన తర్వాత ఎఫ్లో సబ్స్టిట్యూట్ చేసాం. అంటే ఎఫ్ సర్కిల్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఫస్ట్ ఓపెన్ చేసే బ్రాకెట్ ఏంటమ్మా? ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అంటే జీ ఆఫ్ ఎక్స్ అనే వాల్యూని తీసుకెళ్ళి ఎఫ్లో కదా మనం సబ్స్టిట్యూట్ చేసేది. మరి దీంట్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ అంటే ఫస్ట్ ఓపెన్ అయ్యేది ఏంటమ్మా మనకి? జీ ఇన్వర్స్ ఓపెన్ అవ్వాలి. జీ ఇన్వర్స్ నుండి ఎఫ్ ఇన్వర్స్కి ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా? ఎఫ్ ఇన్వర్స్ టు జీ ఇన్వర్స్ అలా ఫైండ్ అవుట్ చేసినప్పుడు మీకు కన్ఫ్యూజన్ ఏమి ఉండదు, జాగ్రత్తగా మిస్టేక్ చేయకుండా చూడండి అమ్మా. ఓకేనా? దీన్ని ఎలా కన్వర్ట్ చేసుకుంటాం మనం? ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ జీ ఇన్వర్స్. ఓకేనా? ఇప్పుడు జీ ఇన్వర్స్ నుండి మనం ఎఫ్కి చూసుకోవాలి. జీ ఇన్వర్స్ నుండి ఎఫ్ ఇన్వర్స్ అంటే ఇలా. ఓకేనా? జీ ఇన్వర్స్ టు ఎఫ్ ఇన్వర్స్. జీ ఇన్వర్స్లో 2కి ఏ ఉంది, 2 అనేది డొమైన్, ఏ అనేది కోడొమైన్. మరి ఎఫ్ ఇన్వర్స్లో ఏముందమ్మా? కోడొమైన్ అండ్ డొమైన్స్ రెండు సేమ్ ఉన్నాయి కదా. ఇవి రెండు సేమ్ ఉన్నప్పుడు ఏమవుతుంది మనకి? 2, 1. ఇక్కడ 4కి బి ఉంది, బీకి ఏముంది? 3 ఉంది. అంటే డొమైన్స్ కోడొమైన్స్ చెక్ చేసుకోవాలి కదమ్మా మనం. 4, బి, బీకి ఏముంది? 3 ఉంది. అంటే 4, 3. ఓకేనా? నెక్స్ట్ 1, సి ఉంది, సికి ఏముంది? ఇక్కడ 2 ఉంది. అంటే 1, 2. నెక్స్ట్ 3కి డి ఉంది, డికి ఏముంది? 4 అంటే 3, 4. ఓకేనా? జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఇక్కడ ఏముంది నాన్న మనకి? 2, ఏ. జీ ఇన్వర్స్ టు ఎఫ్, యారో సింబల్ ఎక్కడుందో అక్కడ దానికి రిలేటెడ్గా చెక్ చేసుకోండి. జీ ఇన్వర్స్ టు ఎఫ్ ఇన్వర్స్. జీ ఇన్వర్స్లో 2కి కోడొమైన్ ఏముందమ్మా? ఏ ఉంది. ఎఫ్ ఇన్వర్స్లో డొమైన్ ఏముంది? ఏ. అంటే ఏ అనేది రెండు బోత్ ఆర్ ఈక్వల్ కదా. మనకి వచ్చే వాల్యూ ఏంటి? 2, 1. 2, 1. నెక్స్ట్ 4కి బి ఉంది, బీకి ఏముంది నాన్న? ఇక్కడ 3 అంటే 4, 3. నెక్స్ట్ 1 వాల్యూ వచ్చి 4, 3. నెక్స్ట్ ఇక్కడ ఏముంది? 1కి సి ఉంది, సికి ఏముంది నాన్న? 2 ఉంది. 1, 2. ఓకేనా? 1, 2. నెక్స్ట్ 1 3కి డి ఉంది, డికి ఏముందమ్మా? 4 అంటే 3, 4. 3, 4. ఓకేనా? ఇప్పుడు మనకి ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ వచ్చేసింది. దానికి బిఫోర్ ఏం ఫైండ్ అవుట్ చేసామమ్మా? జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ హోల్ ఇన్వర్స్. జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ హోల్ ఇన్వర్స్లో వచ్చిన ఎలిమెంట్స్ ఏంటమ్మా? పేర్ ఆఫ్ ఆర్డర్స్ 2, 1, 1, 2, 3, 4, 4, 3. ఇక్కడ ఏమొచ్చింది? సేమ్ యాజ్ యూజువల్ 2, 1,
4,3 అంటే లాస్ట్ వాల్యూ బిఫోర్ ముందు వచ్చేసింది. ఏది సీక్వెన్స్గా రాసినా నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇవి మాత్రం చేంజ్ అవ్వకూడదు, ఇవి చేంజ్ అవ్వచ్చు. ఓకేనా? 4,3 ఉంది కదా. నెక్స్ట్ 1,2 కూడా ఉంది కదా. నెక్స్ట్ 3,4 అనేది ఉంది కదా. అంటే బోత్ వాల్యూస్ ఈక్వలే కదా. ఈక్వేషన్ 1 దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2గా కన్వర్ట్ చేసుకుందాం, లేదంటే దానికి ఈక్వల్గా కన్వర్ట్ చేద్దాం. రెండు సేమ్ ఉండాలి కదమ్మా మనకి. 2,1 నెక్స్ట్ 1,2 నెక్స్ట్ 3,4 నెక్స్ట్ 4,3. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2 ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 to 1 is equals to 2 అయింది కదమ్మా. therefore ఏమవుతుంది నాన్న మనకి G circle F of whole inverse is equals to F inverse circle G inverse. ఓకేనా? ఇక్కడ 2 కండిషన్స్ 2 ఈక్వేషన్స్ నుండి రెండు ఈక్వల్ అయినాయి కదమ్మా మనకి. ఈక్వేషన్ 1 is equals to ఈక్వేషన్ 2 అయింది కాబట్టి ఏమవుతుంది మనకి G circle F of whole inverse is equals to F inverse circle G inverse. అదే కదా మనకి క్వశ్చన్లో ప్రూవ్ చేయమన్న వాల్యూ. ఓకేనా? therefore ఏం రాస్తాం? G circle F of whole inverse is equals to F inverse circle G inverse. hence proved. ఓకేనా? ఇక్కడ వరకు చేయండి. ఎల్ఎక్యూ క్వశ్చన్ అమ్మ, జాగ్రత్తగా చూడండి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనమ్మా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మోర్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను.